తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటూ వస్త్ర వ్యాపార పరిశ్రమను ముఖ్యంగా సిరిసిల్లలోని నేత కార్మికులను కంటికి రెప్పలాగా కాపాడుకున్నది కేసీఆర్ గారి నాయకత్వం. 3,400 కోట్ల రూపాయల బతుకమ్మ చీరల ఆర్డర్లను సిరిసిల్ల వస్త్ర వ్యాపార పరిశ్రమకు అందజేసి ఒకవైపు నేతన్నల బతుకును మారుస్తూ అట్లాగే ఇంకోవైపు ఆడబిడ్డలకు ఒక చిరుకానికి అందించిన నాయకత్వం. సంవత్సరానికి 1 కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలిచ్చిన నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం. ఆ రోజు బతుకమ్మ చీర వెనుక ఉన్న అవగాహన ఆలోచన ఏంటంటే కేసీఆర్ గారిది వస్త్ర వ్యాపార పరిశ్రమలో ఇక్కడ ఉన్న నేత కార్మికులు నెలకు 8 నుంచి 10,000 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో ఉండే వారి భార్యలు, వారి కుటుంబ సభ్యులు బీడీలు చుట్టి వారు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇటు బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు నెలకు 2,000 పెన్షన్ ఇవ్వడమే కాకుండా మరొక వైపు ఇక్కడ 7, 8, 10,000 రూపాయలు సంపాదిస్తున్న నేత కార్మికులు 15, 16,000 నుంచి 20, 22,000 సంపాదించాలి అనే ఆలోచనతో 3,400 కోట్ల రూపాయల బతుకమ్మ చీరల ఆర్డర్లు వారి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతో సిరిసిల్ల దశ తిరిగింది. సిరిసిల్లలో ఇక్కడ నేత కార్మికులకు నెలకు 15 నుంచి 20,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం వచ్చింది. నిరాటంకంగా ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ గారు ఒకరోజు నేత కార్మికులను ఇక్కడ ఉన్న వస్త్ర పరిశ్రమను అధ్యయనం చేయమని చెప్పి అధికారులకు ఆదేశిస్తే వారితో పాటు మేమందరం కలిసి ఇక్కడ ఉన్న 3 అంచెల వ్యవస్థను అధ్యయనం చేయడం జరిగింది. సిరిసిల్లలో ఇక్కడ పరిశ్రమలో 3 అంచెల్లో కార్మికులు ఇక్కడ పరిశ్రమ ఉంటుంది. కింద నేత కార్మికులు జాబ్ వర్క్ తీసుకొని పనిచేసేవాళ్ళు, వారిపైన జాబ్ వర్క్ సేట్ల నుంచి తెచ్చుకొని పనిచేయించే ఆసాములు, అట్లాగే వారిపైన సేట్లు. ఈ రకంగా ఇక్కడ 3 అంచెల్లో పరిశ్రమ ఉంటుంది. అయితే కేసీఆర్ గారి ఆలోచన ఏమంటే సిరిసిల్లలో కార్మికుడుగానే ఉండాలనా, ఈ పరిస్థితి మారాలి కదా అని ఆలోచించి కార్మికుడిని ఆసామి చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమం వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంతోపాటు వారు ఇంకొక గొప్ప ఆలోచన కూడా చేసినారు. ఎవరైతే ఇళ్లలో బీడీలు చుడుతున్న ఆడబిడ్డలు ఉన్నారో వారికి నెలకొక 12-16,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో, ఎందుకంటే బీడీలు చుడితే క్యాన్సర్లు ఇతరత్ర వ్యాధులు వస్తున్నాయి కాబట్టి వారికి కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ సిరిసిల్ల పట్టణం పక్కనే 200 ఎకరాల్లో అపారల్ పార్కు, దాని పక్కనే వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు, బహుశా ప్రపంచంలో కూడా ఇట్లాంటి కార్యక్రమం ఎక్కడా ఉండదు. అంటే ఒక కార్మికుడిని ఆసామి చేసే కార్యక్రమం 400 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు. ఇవాళ మీరు చుట్టూ చూస్తే ఇక్కడ ఆ షెడ్లన్నీ 2 ఏళ్ల కిందటనే పూర్తి చేయబడ్డాయి. దాదాపు 50 షెడ్లు. అంటే ఇందులో ఈ షెడ్లలో ఒక్కొక్క షెడ్లో ఆలోచన ఏంది అంటే సాంచలు పెట్టి, అంటే మరమగ్గాలు పెట్టి వాటిని కార్మికులకే అప్పచెప్పి సబ్సిడీ మీద మరమగ్గాలు పెట్టి కార్మికులకు అప్పచెప్పి వారిని ఎవరైతే ఇవాళ వర్కర్గా ఉన్నారో వారిని ఆ సాంచలకు, ఆ పవర్ లూమ్లకు ఓనర్లు చేసే ఒక అద్భుతమైన ఆలోచన. అంటే ఇట్లాంటి ఆలోచన వేరే వేరే నాయకత్వానికి సాధ్యం కూడా కాదు, ఒక కేసీఆర్ గారి ఆలోచన చేసి తీసుకున్నారు. 400 కోట్ల రూపాయలతో మరి ఇవాళ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం తీసుకోవడమే కాకుండా ఈ నిర్మాణాలని పూర్తి చేసి కూడా 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల కిందట దురదృష్టవశాత్తు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత ఇవాళ ఇక్కడ మీరు చూస్తే ఆ షెడ్లు ఎట్లా మారిపోయినాయి, ఆ షెడ్ల చుట్టూ ఎట్లా పరిస్థితి ఎంత భయానకంగా ఉందో మీరే చూడవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ పిచ్చి చెట్లు మొలిచి ఇవాళ నిరుపయోగంగా ఆ షెడ్లన్నీ కూడా ఉన్నాయి. ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత తెలివి తక్కువ ప్రభుత్వం అంటే ఈ షెడ్లలో కొన్నిటిని వడ్లు నిల్వ ఉంచేదానికి, నిజానికి గోదాములు చాలా ఉన్నాయి సిరిసిల్లలో, కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి ఈ షెడ్లలో ఇవాళ కొన్ని చోట్ల వడ్లను నిల్వ ఉంచే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేసే డిమాండ్ ఒకటే, కేసీఆర్ గారి ఆలోచన ఇక్కడి నేత కార్మికులు ఆసాములు కావాలి, వర్కర్ ఓనర్ కావాలి, ఎన్ని రోజులు వేరే వాళ్ళ కింద పనిచేయాలి, మీరు ఇంకో 10 మందికి ఉపాధి ఇచ్చే వాళ్ళుగా తయారు కావాలి, ఇక్కడి పరిశ్రమ విస్తరించాలి, సిరిసిల్ల కూడా ఒక తిరుపూర్ మాదిరిగా 1,000 కోట్ల వస్త్ర ఉత్పత్తులను తయారు చేసే స్థాయికి చేరాలన్నది కేసీఆర్ గారి ఆలోచన. ఇవాళ వారి ఆలోచనకు అనుగుణంగానే అపారల్ పార్కులో 2 పరిశ్రమలు మేమే తీసుకొచ్చాం. గ్రీన్ నీడిల్ అనే పరిశ్రమ, అక్కడ ఇవాళ తయారయ్యే ఉత్పత్తులు న్యూయార్క్ పోతా ఉన్నాయి. అట్లాగే పక్కనే ఉండే టెక్స్పోర్ట్ అనే పరిశ్రమ, అందులో కూడా ఇవాళ దాదాపు 2,000 మంది మహిళా సోదరిమణులు పనిచేస్తూ ఉన్నారు. మా ఆలోచన ఇక్కడ ఏముండే అంటే ఇక్కడ దాదాపు కనీసం ఒక 1,500 మంది మా నేత కార్మికులు ఆసాములు కావాలి, పక్కన అపారల్ పార్కులో
ఒక 25,000 మంది మా ఆడబిడ్డలకు ఉపాధి కలగాలని చెప్పి 200 ఎకరాల్లో ఇంత అద్భుతంగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సిరిసిల్ల శాసనసభ్యుడిగా మరి నేను డిమాండ్ చేస్తా ఉన్న బీఆర్ఎస్ తరఫున మీరు సంక్రాంతి లోపల ఈ వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమాన్ని వెంటనే ఇప్పటికే 2 ఏళ్లు తాత్సారం చేసిండ్రు. మీరు 2 ఏళ్లు పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినారు. ఇకనైనా మీ మొద్దు నిద్రల నుంచి బయటికి రండి. వెంటనే సంక్రాంతి లోపలే ఈ వర్కర్ టు ఓనర్ అనే పథకాన్ని స్టార్ట్ చేయాలి. దానికి తగిన మొత్తంలో మరి పూర్తి స్థాయిలో పవర్ లూమ్ సబ్సిడీ మీద కొనడానికి గతంలో ఏ ప్రణాళికలు అయితే ప్రభుత్వం రూపొందించిందో దానికి అనుకూలంగా వచ్చే బడ్జెట్లో కూడా డబ్బులు పెట్టాలి. మీరు సంక్రాంతి లోపల లిస్టు ఫైనల్ చేసి ఆసాంలకు గనక మీరు లెటర్లు కేటాయించకపోతే సంక్రాంతి తర్వాత వెంటనే మా పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని నేతన్నలందరినీ ఇక్కడికి తీసుకొచ్చి నేత కార్మికుల్ని ఇక్కడ తీసుకొచ్చి ఎవరి కోసమైతే కేసీఆర్ గారు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నారో దాన్ని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నేతన్నలకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ విధానాలకు నిరసనగా ఒక మహాధర్నా కార్యక్రమాన్ని ఇక్కడే చేపడతాం. దాదాపు ఒక 10,000 మందితో మొత్తం సిరిసిల్ల పట్టణాన్ని కదిలించి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. అపారెల్ పార్క్ కూడా ఇవాళ కొత్త పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదు 2 ఏళ్లలో. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన 2, ఒకటి గ్రీన్ నీడిల్, రెండోది టెక్స్పోర్ట్. ఇవి తప్ప ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా తెచ్చిన తెలివి కూడా వీళ్ళకి లేదు. దాంతోపాటు ఇక్కడ ఈ మొత్తం షెడ్లన్నింటినీ కూడా ఈ రకంగా నిర్వీర్యం అయిపోయే విధంగా మరి గాలికి వానకు ఎండకు ప్రకృతికి ఇడిచిపెట్టి కనీసం మెయింటెనెన్స్ కూడా లేకుండా అధ్వాన పరిస్థితిలో